అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు చెప్పుండ్రిగా. దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో 36% మనం కడుతున్నాం అధ్యక్ష. తిరిగి మనకు వస్తున్న చాలా తక్కువ అధ్యక్ష. ₹1 తెలంగాణ రాష్ట్రం నుంచి మనం పన్నులు చెల్లిస్తే 42 పైసలు మనకు వస్తున్నాయి అధ్యక్ష. ఇన్నరా ఖుద్దు ముఖ్యమంత్రి సార్ ఏమంటున్నాడో. మరి అంతగానం పైకం పంపితే భాజపా నిలదీసి అడిగి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాలు గుంజుకొని రాకుండా ఇట్లా అసెంబ్లీలో మాటలు చెప్తే ఏమొస్తుంది? తమరిని ముఖ్యమంత్రిని చేసిందే కేంద్రంను ఒప్పించి మెప్పించి నిధులు పట్టుకొచ్చేందుకు. మీరే సక్క విధులు నిర్వర్తించినాక అడిగినంత పైకం ఎందుకు రాకుంటుంటుంది? దేశంలోనే 100 మంది బలమైన మనుషుల 28వ తావు దక్కించుకున్న మీరు తెలంగాణకు దక్కవలసిన వాటా గురించి బలువుగా ఎందుకు అడుగుతలేరు అంటే మీ బలం మాటలనే ఉంటుంది కానీ చేతల్లో ఉండదా ఎట్లా? మీ గురువు చంద్రాలు గారేమో కోటాను కోట్ల పైకము ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోతుంటే ఆయన గారి శిష్యుడైన మీరు ఎందుకు సారు వెనకబడిపోతురు? చంద్రాల సార్కు అబ్బినట్టు మీకు కూడా రాజకీయం పురాగా అబ్బకనా? మెప్పించి ఒప్పించేత బుద్ధిబలం మీ తాన లేకనా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.